విజయనారాయణ కోట్లేరు గాలి కృష్ణ రైట్. ఏమంటారు? నేను డాక్టర్ పి ప్రభాకర్ రావు, స్టేట్ అబ్జర్వర్గా 69వ రాస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి రావడం జరిగింది. ఇక్కడ బాయ్స్లో 13 జిల్లాలు, అలాగే గర్ల్స్లో 12 జిల్లాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 520 మంది విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు రావడం జరిగింది మన టోర్నమెంట్కి. నిన్నటి నుంచి ఈరోజు వరకు లీగ్ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నము నాకౌట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతుంది. రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్, థర్డ్ ప్లేస్ మ్యాచెస్ జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన బెస్ట్ టీంని, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీంని జమ్మూ కాశ్మీర్లో 5వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో నేషనల్స్ జరుగుతుంది. దానికోసం గవర్నమెంట్ స్టేట్ అబ్జర్వర్ని ఒకరిని అపాయింట్ చేయడము, అలాగే 3 సెలక్షన్ కమిటీ మెంబర్స్ని బాయ్స్లో, 3 సెలక్షన్ కమిటీ మెంబర్స్ని గర్ల్స్లో అపాయింట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో పిల్లలకి అన్ని వసతులు కానీ తర్వాత ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఈ తర్వాత మెడికల్ టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు. పిల్లలకి ఏ ఇంజ్యూరీ అయినా కానీ వెంటనే అటెండ్ అవుతూ, ఇది బాడీ కాంటాక్ట్ గేమ్, ప్రపంచంలో నెంబర్ 1 స్థానం ఉన్న ఫుట్బాల్ గేమ్, అన్ని ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయిన ఈ ఫుట్బాల్ గేమ్ని మన ఊర్లో జరపడము చాలా సంతోషకరమైనది. దీనికి మన రాఘవేందర్ గారు, 19 స్టేట్ సెక్రటరీ రాఘవేందర్ గారు టోర్నమెంట్ని ఇక్కడ తీసుకురావడం ఎమ్మెల్యే గారి సహాయంతో, తర్వాత ఈ పుర ప్రజలందరికీ ఈ గేమ్ పైన మంచి మక్కువ, ఆదరాభిమానాలు కలిగిన గేమ్ ఇది. సో ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైన విషయము. ఈ గేమ్ గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి క్రీడాకారులకి 3% రిజర్వేషన్ ఇవ్వడము, తద్వారా క్రీడాకారులని అభివృద్ధి పరచడం, ఏ గవర్నమెంట్ చేయని విధంగా క్రీడాకారులని 3% రిజర్వేషన్ ఇచ్చి, తర్వాత చాలా ప్రోత్సాహకాలు ఇచ్చి స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు నిన్న ఎక్కడున్నా కానీ ఎలా జరుగుతుంది, పిల్లల సదుపాయాలు ఎలా ఉన్నాయని ప్రతిదీ కనుక్కుంటున్నారు. అబ్జర్వర్ గారికి అందరికీ ఫోన్ చేసి, సో నిజంగా మేము చాలా కృతజ్ఞులై ఉన్నాము ఎమ్మెల్యే గారికి. ఈ ఊర్లో ఫుట్బాల్ జరగడం చాలా సంతోషకరమైన విషయం. 19 ఇయర్స్ స్టేట్ టోర్నమెంట్ ఫస్ట్ టోర్నమెంట్ ఎమ్మిగనూరులోనే జరుగుతుంది. తర్వాత సో ఇక్కడ బీవీ యూత్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ వాళ్ళు దగ్గరుండి టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి విషయంలో మాకు టెక్నికల్ ఆఫీషియల్స్ని ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళు మాకు సహాయం చేశారు. తర్వాత మెడికల్ టీంని కానీ, గ్రౌండ్ మార్కర్స్ని కానీ, వర్షం పడితే ఆ క్లైమేట్ని నార్మల్గా చేయడంలో చాలా సహాయ సహకారాలు అందించారు. నిజంగా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత సెలక్షన్ కమిటీ మెంబర్స్ని, 19 ఇయర్స్ స్కూల్ గేమ్స్ ఆర్గనైజ్ సెక్రటరీని ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మిగనూరులో అండర్ 19 ప్రోగ్రామ్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎమ్మిగనూరులో జరపడం జరుగుతుంది. దానికి కానీ ఇక్కడ వచ్చినటువంటి అబ్జర్వర్ ప్రభాకర్ సార్ గారు, మరి మా పీటీ వారి ఆధ్వర్యంలోన మన బీవీ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మేము కూడా అందరు కలిసి పెట్టి కూడా దీన్ని సహకరిస్తున్నాము. మరి ఈరోజు నిష్పక్షపాతంగా కూడా ఫుట్బాల్ జరగడం జరుగుతుంది. మరి ఎమ్మిగనూరు అంటేనే క్రీడలకు, క్రీడాకారులకు పుట్టినీళ్ళు లాంటిది ఎమ్మిగనూరు. మరి దీన్ని కూడా గతంలో బీవీ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మేము వచ్చినటువంటి ఉగాండా, నైజీరియా, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఎమ్మిగనూరులో పాల్గొని వారు కూడా ఎమ్మిగనూరులో ప్రదర్శించడం జరిగింది. మరి దానికి కూడా మన ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జగన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎమ్మిగనూరులో మంచి అత్యుత్తమైన ఫుట్బాల్ కూడా జరుగుతుంది. వారు కూడా మంచి నైపుణ్యమైన క్రీడాకారులను తయారు చేయడం జరిగింది. మరి వారికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి మరి ఈరోజు ఎమ్మిగనూరులోనే మంచి రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ క్రీడ అంటే ఫుట్బాల్ అనే స్థాయి కూడా రావడం జరిగింది. మరి దీన్ని కూడా ఏ రాష్ట్రంలోనైనా కూడా 5 రాష్ట్రాల్లో కూడా బీవీ యూత్ ఫుట్బాల్ అంటేనే ప్రతి ఒక్క క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడికి కూడా తెలిసిన పేరు బీవీ.
బీవీ ఫుట్బాల్ క్లబ్ అనేదాన్ని దాన్ని కూడా అందరూ మన దీనికి సంబంధించిన శాసనసభ్యులు డాక్టర్ బి రెడ్డి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా మాకు అత్యుత్తమ ప్రదర్శన కనిపించిన ప్రతి క్రీడాకారులకు టీమ్ మేనేజర్స్ కానీ కోచ్లకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.